మిర్చికి ధర వస్తుందా రాదా అనే విషయంలో వీడియో చేయాలని చాలా మంది రైతు సోదరులు కామెంట్లు పెడుతున్నారు. మిర్చికి ధర వస్తుందా లేదా అనే విషయంలో ఎవ్వరూ స్పష్టత ఇవ్వలేకపోతా ఉన్నారు. సాగు విస్తీర్ణం అయితే గణనీయంగా తగ్గింది, కానీ మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలో పెద్ద ఎత్తున మిర్చి పంట మార్కెట్లకు వస్తూ ఉంది. అటు ఢిల్లీ, బాంబే నగరాలకి మధ్యప్రదేశ్ నుంచి, సాగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున, ఇండోర్ నుంచి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ అవుతా ఉన్నాయి. ఇక సంక్రాంతి తర్వాత గుంటూరు మిర్చి అడిగైతే ఒక 70-80 వేలు టిక్కీలు వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది అయితే 1,00,000 నుంచి 1,50,000 కూడా వచ్చాయి సంక్రాంతి అయిపోయిన తర్వాత. సంక్రాంతి ముందు 40 వేలు దాకా వచ్చినాయి. సంక్రాంతి తర్వాత ఇక కొత్త పంట ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి 70 నుంచి 80 వేలతో మొదలై పెరుగుతూ పోతుంది. అయితే విదేశాలకి ఎక్స్పోర్ట్స్ లేకపోవడం వల్ల మిర్చి ధరలు దారుణంగా ఉన్నాయి. 8,500 నుంచి ప్రారంభమై మంచి క్వాలిటీలు 13,000, 14,000. ఇంకా సుపీరియర్ ఎక్కడన్నా ఒకటి అలా ఉంటే ఆ 15,000, 16,000. ఆ బంగ్లాదేశ్కి కొంచెం ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉన్నాయి. చైనాకి అయితే ఎక్స్పోర్ట్స్ దాదాపుగా లేవని చెప్పాలి. శ్రీలంక ఆర్థిక పరిస్థితి కూడా పెద్దగా బాగలేదు. దిగుబడులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. వర్షాల కారణంగా మచ్చలు, తాలుగాయలు, వీటి తోడు నల్లతామర మరలా అటాక్ చేస్తూనే ఉంది. రైతు సోదరులు రాబోయే రోజుల్లో గనక మిర్చి సాగును గనక గణనీయంగా తగ్గించుకోకపోతే మరిన్ని ఇబ్బందులు తప్పవు. గతంలో చైనాకి పెద్ద ఎత్తున తేజ మిర్చి కొన్ని రకాల ఎక్స్పోర్ట్స్ అయ్యాయి. దీంతో మిర్చి ధరలు 25,000, 30,000 కూడా పలికినాయి. ప్రస్తుతానికి చైనా అయితే భారతదేశం నుంచి కొనుగోలు చేయడానికి మొగ్గు చూడడం లేదు. చైనానే పాకిస్తాన్కి మిర్చి విత్తనాలు కూడా సప్లై చేసి పాకిస్తాన్లో మిర్చి సాగు చేస్తూ ఉన్నారు, సలహాలు ఇస్తూ ఉన్నారు, పురుగు మందులు కూడా సప్లై చేస్తూ ఉన్నారు. దీంతో భారతదేశం నుంచి దిగుమతులన్నీ చైనా దాదాపుగా తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా మిర్చిని కూడా ఇండియాకి ఆల్టర్నేట్గా వేరే దేశాల్లో పండిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ బంగ్లాదేశ్ కూడా అరాచకం నెలకొంది. కొద్దిగా ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉన్నాయి. ఇక దేశీయంగా చూసినా కూడా గుంటూరు నుంచి, వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి పెద్దగా మిర్చి పొరుగు రాష్ట్రాల్లో కూడా వెళ్ళడం లేదు. రాబోయే రోజుల్లో కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చెప్పలేం. ఎందుకంటే విదేశాలకి చైనాకి ఎక్స్పోర్ట్ లేకుండా, మలేషియాకి ఎక్స్పోర్ట్ లేకుండా, యూఏఈకి ఎక్స్పోర్ట్ లేకుండా ధరలు వస్తాయని ఆశించలేము. రాబోయే రోజుల్లో కూడా మిర్చి ధరలు ఒకేసారి 20,000కి 25,000కి పోయే అవకాశాలు అయితే ఏమీ కనిపించడం లేదు. ప్రస్తుత ధరలు అయితే కొనసాగే అవకాశం ఉంది. మీరు కనుక మిర్చి అమ్మితే ఏ ధరకు అమ్మారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఏ మార్కెట్లో ఏ వెరైటీ అమ్మారు అనే విషయాన్ని కూడా కామెంట్లో స్పష్టంగా తెలియజేయండి.